గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మీ టాక్స్. ఇప్పుడు మేము బయటికి వెళ్తున్నాము. ఎక్కడికి అంటే హైటెక్ సిటీ వెళ్తున్నాం అనమాట. ఎందుకు అంటే ఆల్రెడీ నేను మీకు షేర్ చేశాను లైఫ్ అప్డేట్ అని చెప్పి. సో మేము ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వబోతున్నాం అనమాట. సో ఇది ఇక్కడ మేము ఉండేది ఇప్పుడు హబ్సిగూడ నాచారంలో కదా. సో ఇక్కడ నుంచి వీఆర్ షిఫ్టింగ్ టు హైటెక్ సిటీ వైపు వెళ్దాము అని అనుకున్నాము. బట్ వెళ్దాము అనుకోగానే సరిపోదు కదండి, దానికోసం మనకి ఇల్లు దొరకాలి, ఇవన్నీ చాలా చాలా క్రైటీరియాస్ ఉంటాయి కదా. అసలు వెళ్ళి చూస్తే కదా సినిమా అర్థమయ్యేది, అసలు మారాలా లేదా, మారితే ఎక్కడికి మారాలి ఇవన్నీ. సో టుడే ఈజ్ ద ఫస్ట్ డే అనమాట. ఎన్ని రోజులకు అవుతుందో తెలియదు. ఫస్ట్ డే ఈరోజు వెళ్తున్నాము జస్ట్ చెక్అవుట్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఇట్లా ఇవన్నీ అసలు ఎలాంటి అవైలబిలిటీ ఉంది అన్నది చూడడానికనే వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ సీ ఏముంటాయో. ఒకవేళ ఏమన్నా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే మీకు కూడా డెఫినెట్గా షేర్ చేస్తాను. సో లెట్స్ గో. ఇంకా ఇంటి కోసం తిరగాలి అనుకున్న తర్వాత ఒక రోజుతో అవుతుందా చెప్పండి? ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి, ఆఫ్కోర్స్ ఒక నెల రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఫస్ట్ ఏరియా ఫిక్స్ అయ్యి, తర్వాత అవి చూసి ఇవి చూసి, ఇట్లా ప్రైజులు చూసి, ఇవన్నీ అనమాట. ఆల్మోస్ట్ రోజు ఆయన ఒక్కొక్కసారి హాఫ్ డే పెట్టుకొని రావడం, లేకపోతే నేను ఒకదాన్ని తిరగడం, ఇట్లా తిరిగి తిరిగి ఆల్మోస్ట్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, ఇట్లా ఇవన్నీ చూసాము. రకరకాల ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి రెంట్ హౌస్కి ఇదొక ఆప్షన్ చూసాము. ఇదొక ఇండివిజువల్ హౌస్ అనమాట, అంటే విల్లా, ఒక కమ్యూనిటీలోనే విల్లా కూడా ఉంది. ఇది ట్రిప్లెక్స్ విల్లా అనమాట. అంటే 3 floors ఉంది, పెద్దగానే ఉంది. వెనక సర్వెంట్ రూమ్, ఇంకొక ఎక్స్ట్రా బాత్రూమ్, చుట్టూ మొక్కలు, ఇట్లా చాలా బాగుంది. కానీ కొంచెం పాతది. సో లోపలంతా కాస్త లైటింగ్ తక్కువగా ఉంది అండ్ టూ హ్యూజ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అది ఒక 5 bedroom విల్లా. సో చాలా పెద్దగా అయిపోతుంది ఇది. మనకి ఇంత విల్లాని మెయింటైన్ చేయడం, దీనికి మొక్కలు, ఈ పనులు ఇవన్నీ చేయడమే చాలా కష్టమైపోతుంది అని మళ్ళీ డ్రాప్ అయ్యాము. బట్ మా వారికి చాలా బాగా నచ్చింది ఆ విల్లా అండ్ ఆ కమ్యూనిటీ అంతా. కంపారిటివ్లీ అపార్ట్మెంట్ ప్రైజెస్ కన్నా మేము చూసిన ఈ విల్లాకి, అంటే కొంచెం దూరం వెళ్ళాలి, ఈ విల్లాకి ప్రైస్ చాలా తక్కువ అనిపించింది. ఎందుకంటే మేము గచ్చిబౌలిలో అలాగా తిరిగి చూసినప్పుడు చాలా ఎక్కువ చెప్పారనమాట. ఇంకా లక్షల్లో చెప్పారు రెంట్. 90,000, 1,00,000, 1,20,000 ఆ రేంజ్లో చెప్పారనమాట. సో ఈ విల్లాకి మాత్రం మాకు 50,000 చెప్పారు. అది కూడా 5 bedroom విల్లా. సో అది ఒక పాయింట్ని కన్సిడర్ చేయాలా అని అనుకున్నాము. కాకపోతే ఆఫీస్ నుంచి మరీ దగ్గర కాదు, ఆల్మోస్ట్ ఒక 30 to 40 minutes డ్రైవ్ అనమాట. సో అంత దూరం మళ్ళీ ట్రావెల్ చేయాల్సి వస్తుందా అన్న పాయింట్ దగ్గర ఆగాము. అండ్ ఇంత పెద్ద బిల్డింగ్ని మేనేజ్ చేయగలమా, అంటే ఇండివిజువల్ హౌస్ని అని అదొకటి కన్సిడర్ చేసాం అనమాట. ఆ 2 పాయింట్ల దగ్గర ఆగాము. ఇంకా మా ఆప్షన్ ఏంటంటే వీ ఆల్వేస్ వాంటెడ్ గేటెడ్ కమ్యూనిటీయే కావాలి, అది విల్లా అయినా సరే అపార్ట్మెంట్ అయినా సరే అని ఫిక్స్ అయ్యాము. సో అందుకని విల్లాలు చూసిన తర్వాత విల్లాలు చాలా తక్కువ అవైలబుల్గా ఉన్నట్లో ఒక 3 విల్లాస్ చూసాం. అందులో ఒకటి మీకు వీడియోలో షేర్ చేశాను కదా. మేము విల్లాస్ అని అనుకుంటే దాన్ని ఫైనలైజ్ చేసుకున్నాం అనమాట. అండ్ అపార్ట్మెంట్స్ కూడా చాలా చూసాము. వాటిల్లో కూడా ఇంకా ఆల్మోస్ట్ ఈ కమ్యూనిటీ అయితే బాగుంది అని అనుకున్నాము. అంటే మరీ నియర్ బై అనే చెప్పలేను, పక్కనే అని చెప్పలేను. ఆయన ఆఫీస్ దగ్గర చాలా గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, బట్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అనమాట. అంత రెంట్ మనం పే చేయలేము. ఎందుకంటే మాకు 3 BHK కావాలి ఖచ్చితంగా. పిల్లలు, మామయ్య గారు, మేము ఉంటాం కాబట్టి. సో 3 BHKs అని అంటే అవి వెళ్ళిపోతున్నాయి 90 లక్ష అనుకుంటూ వెళ్ళిపోతున్నాయి, 1,20,000 అని అనుకుంటూ. వామ్మో అంత పెట్టలేంలే అని చెప్పి కొంచెం దూరం వచ్చాం అనమాట. దిస్ ఈస్ టువర్డ్స్ KPHP. సో అట్లా కొంచెం కూకట్పల్లి సైడ్ వస్తే ఇది కాస్త దగ్గర అనిపించింది. ఇది ఆల్మోస్ట్ హైటెక్ సిటీకి, కూకట్పల్లికి బార్డర్లో ఉందన్నమాట. సో ఇక్కడ ఈ కమ్యూనిటీ అయితే ఫైన్ అని అనుకున్నాం. ఈ కమ్యూనిటీలో కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క టవర్లో 1, 2 అలాగా అవైలబుల్గా ఉన్నాయి. సో హై రైజ్ అనమాట. సో అందుకని ఇది ఓకే, ఈ కమ్యూనిటీ అయితే ఫైనలైజ్ చేసుకుందాము అని అనుకున్నాము. సో మొత్తానికి విల్లా అయితే అది, గేటెడ్ కమ్యూనిటీ అయితే ఇది అని అనుకున్నాం. ఇందులో ఇంకా ఫైనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇన్ ద సెన్స్ ఫ్యూ ఉన్నాయి, చాలా అంటే పదుల సంఖ్యలో అని కాదు. ఆల్మోస్ట్ ఒక 5 to 6 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. సో అందుకని అవి కూడా ఒకసారి చూసుకొని మనము ఫిక్స్ అవుదాము అని చెప్పి అన్నీ చూసుకున్నాము. విత్ అన్ని చోట్ల ఎక్కడ చూసినా సరే అంత ఫర్నిచర్ అంటే ఇవి కబోర్డ్స్ ఇవన్నీ చేసే ఉన్నాయి. యాక్చువల్గా మేము విత్ ఫర్నిచర్కి వెళ్దామా అని కూడా అనుకున్నాం. పాత ఫర్నిచర్ తేవాలా వద్దా, మళ్ళీ షిఫ్టింగ్ ఇదంతా ప్రాబ్లం అవుతుందా, ఎందుకంటే మేము మా పాత ఫర్నిచర్ ఆల్మోస్ట్ 10 years బ్యాక్ అనమాట. సో
అట్లా కాకుండా విత్ ఫర్నిచర్ చూద్దాం అనుకుంటే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి విత్ ఫర్నిచర్కి. అసలు ఎక్కువ ఆప్షన్స్ లేవు అండ్ ప్రైస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో విత్ ఫర్నిచర్ కావాలని అనుకుంటే మనకు రెంట్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది. అంటే ఫర్నిచర్ని మనం రెంట్కి తీసుకోవచ్చు, ఆ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను అలాంటి కొత్తగా తెలుసుకున్నాను అనమాట, ఓహో ఇలా కూడా దొరుకుతాయి అనమాట అని చెప్పి. బట్ ఇంకా విత్ ఫర్నిచర్ వద్దులే అని ఫైనల్గా ఖాళీ ఇల్లే తీసుకుందాము, మనకున్న ఫర్నిచరే తెచ్చుకుందాము అని అనుకున్నాము. ఇంకా హై రైజ్ అనేసరికి హైట్లో ఉంటుంది కదండి, ఇంకా అక్కడి నుంచి వ్యూ అదంతా కూడా చాలా బాగుందనమాట. సో నాకు హై రైజ్ బాగా నచ్చింది అని అనిపించింది. నాకు బేసిక్గా ఇండివిజువల్ హౌస్ కన్నా కూడా హై రైజే బాగా నచ్చింది. సో వ్యూ చూసారు కదా, సూపర్గా ఉంది. సో ఐ లైక్ దిస్ వన్. హలో గైస్, సో ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చేసి మీతో కూర్చొని క్లియర్గా మాట్లాడదాం అనుకున్నా కానీ చాలా లేట్ అయిపోయేసరికి నాకు ఇంకా కూర్చొని మాట్లాడేంత టైం లేదు, అందుకని చపాతీ చేసుకుంటూ మాట్లాడుతున్నా. సో మీరు చూసారు కదా వీడియోలో కూడా. సో 2 హౌసెస్ అయితే మేము ఫైనల్గా అనుకున్నాం అనమాట, 2 ఫ్లాట్స్. చాలా చూసాము. అసలు హైదరాబాద్లో రెంట్ హౌస్కి ఇంత కష్టపడాలా అన్న రేంజ్లో చూసాం అనమాట లిటరల్లీ. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిక్స్ అవుతాం కదా మనకి ఎలాంటిది కావాలి అని, మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి కదా. సో ఆ క్లారిటీ తెచ్చుకొని ఎలాంటిది కావాలి, ఇండివిజువల్ హౌసా, స్టాండ్ లోన్లో అపార్ట్మెంటా, లేదా హై రేజ్లో అపార్ట్మెంటా, గేటెడ్ కమ్యూనిటీయా, ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో మేము ఆల్మోస్ట్ అంటే ఈ రోజు ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ డెసిషన్కి వచ్చేటప్పుడు అనమాట ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈయన ఆఫీస్ దగ్గర అన్నట్టుగా తిరిగి చూసామన్నమాట, ఎందుకంటే ఈయన ఆఫీస్ హైటెక్ సిటీ. సో అటు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఇవన్నీ చూసాము. మాదాపూర్ హైటెక్ సిటీలో ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ పీజీస్, హాస్టల్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, అంత రెసిడెన్షియల్గా అనిపించలేదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మా క్లారిటీ ఏంటంటే వీ వాంట్ ఏ గేటెడ్ కమ్యూనిటీ, అది మా బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. ఇండివిజువల్ హౌస్ లేకపోతే స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అలా కాకుండా ఒక గేటెడ్ కమ్యూనిటీ అయితే పిల్లలకి బాగుంటుంది, పెద్దవాళ్ళైన మావయ్య గారికి అందరికి బాగుంటుంది అన్నట్టుగా గేటెడ్ కమ్యూనిటీ అని అనుకున్నాం. ఇప్పుడు మేము ఉండేది కూడా గేటెడ్ కమ్యూనిటీయే, కాకపోతే ఎమ్యూనిటీస్ అన్నీ ఉండవు అనమాట. కొంచెం గచ్చిబౌలి సైడ్ అటు వచ్చినప్పుడు అక్కడ బాగున్నాయి, అండ్ అలాగే రెంట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ ఆఫీస్ దగ్గర కొంచెం గచ్చిబౌలి అటంతా అయితే ఐ జస్ట్ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్. వాళ్ళు చెప్తుంటే నేను వింటుంది నిజమేనా అనుకున్నాను. ఒక హైరేజ్లో అయితే 1.4 lakhs చెప్పారండి, అంటే 1,40,000 పర్ మంత్, నాట్ ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కూడా అంటే 20,000 అంట. 1,40,000, అది కూడా 3 bedroomకి. 4 bedroom 5 bedrooms కూడా ఉన్నాయి, బట్ అవైతే ఇంకా ఎక్కువ కాస్ట్ అంట. 1,40,000 అనుకున్నా. ఏదో మై హోమ్ పూజ అట్లాంటి అట్లంత అది కూడా కాదు, మై హోమ్ పూజ కాదులేండి, అందులో కొంచెం రెంట్ ఎక్కువ ఉంటుంది అని విన్నా, ఐ డోంట్ నో. బట్ అట్లా ఆల్మోస్ట్ ఈయన ఆఫీస్ దగ్గర చుట్టుపక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ అన్నిట్లో కూడా అబోవ్ 1 lakh ఉంది రెంట్ ఒక్క నెలకి, మెయింటెనెన్స్ కాకుండా. మేము ఇంటి రెంట్కి 1,00,000 పైన పెట్టే స్టేజ్లో మేము లేము, అంత బడ్జెట్ అనుకోలేదు. సో ఇంకా కొంచెం దూరం వెళ్దాము అని రకరకాల ఏరియాస్ అన్నీ చూసాము. మరీ దూరం వెళ్ళడంలో మళ్ళీ పాయింట్ లేదు, ఎందుకంటే ఇప్పుడు మేము వెళ్ళేదే ఆ ట్రావెలింగ్ టైం తగ్గించడం కోసం. సో మళ్ళీ దూరం వెళ్ళడం పాయింట్ లేదు కాబట్టి కొంచెం నియర్ బై, మరి ఇన్ గచ్చిబౌలి లేకపోతే ఇట్లా అట్లా ఆఫీస్ దగ్గరే కాకుండా, మాదాపూర్ అట్లా దగ్గరే కాకుండా ఇంకొంచెం దూరం వెళ్ళి చూసుకుందాం అనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళే కొద్దీ ఆ రెంట్ 80,000, 70,000, 60,000 అలా వస్తూ ఉందన్నమాట. సో ఫైనల్గా మా బడ్జెట్లో ఫిట్ అయ్యే అయితే చూసుకున్నాము. ఆబ్వియస్లీ గేటెడ్ కమ్యూనిటీలోనే చూసుకున్నాం అనమాట, కొంచెం విత్ ఆల్ ఎమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్న ఒక మంచి సొసైటీలో అయితే చూసుకున్నాము. సో విల్లాకి వెళ్దామా లేకపోతే హై రైజ్కి వెళ్దామా అన్న పాయింట్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటున్నాం అనమాట, ఎందుకంటే ఎమ్యూనిటీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ రెండింటికి సేమ్గా ఉన్నాయి. సో అందుకని వాటిలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అన్ని డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఫైనలైజ్ చేయాలి అని. సో దానికి కూడా అన్ని ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇట్లా ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైందండి. హైదరాబాద్లో ఎస్పెషల్లీ ఇట్లాంటి కమ్యూనిటీస్లో వీటిలో మనం రెంట్కి తీసుకోవడం ఇస్ నాట్ అట్ ఆల్ యాన్ ఈజీ టాస్క్. స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్లో అయితే మాదాపూర్, గచ్చిబౌలి అయినా సరే, ఈయన ఆఫీస్ దగ్గరే అయినా సరే 40,000, 45,000 ఆ ప్రైస్లో 3 BHKs వచ్చేస్తున్నాయి.
కాకపోతే ఇంకే ఎమ్యూనిటీస్ ఉండవు అనమాట. జస్ట్ పార్కింగ్ ఉంటుంది, పైన ఫ్లాట్ ఉంటుంది అంతే. ఇంకా వేరే ఎమ్యూనిటీస్ ఏమీ లేవు. సో అలా పర్వాలేదు, మాకు మిగతా ఏం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే 3 BHK 40,000లో అయితే దొరికేస్తుంది. ప్రైమ్ లొకేషన్లో అయినా సరే, జస్ట్ ఈయన ఆఫీస్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో అయినా సరే స్టాండ్ అలోన్లో 40,000లో దొరికేస్తుంది. కాకపోతే యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఎక్కువ బ్యాచులర్స్ ఉండడము, పేయింగ్ గెస్ట్లుగా ఉండడము, ఇట్లాంటి ఎక్కువ మందిని అక్కడ చూసాము. అంత ఫ్యామిలీస్ ఉన్నట్టుగా అంత అనిపించలేదు. సో మొత్తానికి ఏంటంటే ఇల్లు వెతకడం అనేది చాలా రోజులుగా తిరిగి ఇంకా ఫైనల్గా చెప్పాను కదా, ఒక సొసైటీ అని అయితే ఫిక్స్ అయ్యాము. అందులో కొంచెం బడ్జెట్లో ఫిట్ అయ్యేలాగా మా రిక్వైర్మెంట్ని బట్టి అలాగా బాగానే ఉంది. ఇందు లొకేషన్ అదంతా కూడా బాగానే ఉంది. ఈయన ఆఫీస్కి అది అంత దూరం ఏం కాదనమాట. సో అది ఇప్పుడు ఆ 2 ఫ్లాట్లు ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలి. అండ్ వెంటనే టోకెన్ అమౌంట్ పే చేయాలంట. ఒక 2 months 3 months అడ్వాన్స్ పే చేయాలి. ఇట్లా ఇవన్నీ అదర్ ఫార్మాలిటీస్ ఉన్నాయన్నమాట. అసలు ఫస్ట్ మేము మాదాపూర్, ఈ గచ్చిబౌలి ఇదంతా చూసినప్పుడు 1,20,000 1,40,000 అలా చెప్పారు ఫ్లాట్ రేట్లు రెంట్కి. చెప్తే అసలు అంత పెట్టి ఎవరుంటారు అని అనుకున్నా. కానీ అందరూ ఫుల్, ఇందులో ఓన్లీ ఒకటే అవైలబుల్ ఉందండి, మిగతా అన్ని ఫుల్ అట్లా చెప్తున్నారన్నమాట. ఈ బ్లాక్లో ఓన్లీ ఒకటే ఉందండి, మిగతా అన్ని ఫుల్ ఇట్లా చెప్తున్నారన్నమాట. అంతంత రెంట్లు పే చేసి కూడా ఉంటున్నారు. మోస్ట్లీ ఏంటంటే చాలా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు షేరింగ్లో ఉండేవాళ్ళు, ఇట్లా వీళ్ళంతా ఉంటున్నారేమో అనుకుంటున్నా. ఎందుకంటే చాలా మంది అట్లా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళలాగా నాకు అనిపించారు చూడడానికి అనమాట. సో అంతంత పే చేసి కూడా ఉంటున్నారు. బికాస్ ఆఫ్ ద ఓన్లీ వన్ రీజన్, ట్రావెలింగ్ టైం తగ్గించడం కోసం. ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ. ఇప్పుడు మేము కూడా మారుతుంది అందుకోసం, ఆ ట్రావెలింగ్ టైం తగ్గించడం కోసం. ఎందుకంటే ఎవ్రీ డే 3 hours ట్రావెల్ చేస్తారు మా వారు, 1.5 hour వెళ్ళడానికి 1.5 hour రావడానికి, విచ్ ఈజ్ లైక్ ఎట్లా అనమాట. సో ఆ ట్రావెలింగ్ టైం తగ్గించడం కోసమే మేము కూడా ఇప్పుడు షిఫ్ట్ అవుతుంది కదా. సో చాలా మంది అంత స్పెండ్ చేసి కూడా, అంతంత రెంట్లు పే చేసి కూడా ఈ ఏరియాలో ఎందుకు ఉంటున్నారు అని అంటే అందుకే ఆఫీసులన్నీ దగ్గర, ఆ ట్రావెలింగ్ టైం తగ్గించడం కోసం అనమాట. విత్ ఆల్ ఎమ్యూనిటీస్ కావాలి, అరే సంపాదిస్తుంది మనం ఎమ్యూనిటీస్ వాటిని ఎంజాయ్ చేయాలి మనకంటూ అని అనుకున్న వాళ్ళందరూ కూడా పే చేసి ఉంటున్నారు. 1,20,000 1,40,000 ఇట్లా పే చేసుకొని ఉంటున్నారు. 1,40,000 రెంట్, 20,000 మెయింటెనెన్స్ అంటే చూడండి. అంటే నెలకి 1,60,000 జస్ట్ యూ నీడ్ టు పే ఫర్ ద రెంట్. అంటే ఎంత సంపాదించాలి ఇంకా అని నాకు భలే అనిపించింది. అంటే హైదరాబాద్లో ఖర్చు పెట్టాలి అని అంటే, ఇది సినిమాలో కూడా డైలాగ్ ఉంటుందండి, నెలకి 10,000లో కూడా బతకచ్చు, నెలకి 10 లక్షల్లో కూడా బతకచ్చు అని. లిటరల్లీ అదేందో ఇవాళ కల్లారా చూసినట్టు అయిందనమాట నా పరిస్థితి, అంటే ఈ రెంట్ కోసం తిరిగే ప్రాసెస్లో. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ హైదరాబాద్లో బాగా పెరిగిపోయిందండి, ఎస్పెషల్లీ రెంట్లు. ఇంతవరకు ఎప్పుడు రెంట్ హౌస్ వెతకాలి అన్న ఇది ఎప్పుడు రాలేదు. అంటే ఏదైనా ఇల్లు కొనుక్కుందాము అన్న థాట్ ప్రాసెస్లో చూసామే తప్ప రెంట్కి అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. ఇది రీసెంట్గానే తీసుకున్న డెసిషన్ కాబట్టి రెంట్ హౌస్ కోసం తిరిగేటప్పుడు అర్థమైందనమాట, ఓ రెంట్లు కూడా బాగానే వాచిపోతున్నాయి అని చెప్పి. సో అది మా రెంట్ హౌస్ బేటా అనమాట. ఇవాళ ఫైనల్లీ 2 ఫ్లాట్లు చూసాం కదా, అందులో ఒకటి ఫిక్స్ చేసేయాలి. ఇప్పుడు కూర్చొని అంతా డిస్కషన్ చేసి అఖిల పక్ష సమావేశం జరుగుద్ది అనమాట. మావయ్య గారు, నేను, మా వారు, పిల్లలు అందరం కూర్చొని మంచిగా డిస్కషన్ చేసుకొని ఒకటి ఫైనలైజ్ చేసుకొని దానికి టోకెన్ అమౌంట్ పే చేయాలి. అప్పుడు ఆ ఇల్లు వేరే వాళ్ళకి చూపించారు అనమాట. వాళ్ళు కూడా అదే చెప్తుంటారు, మీ ఎవరు టోకెన్ అమౌంట్ పే చేస్తే వాళ్ళకి కమ్యూనిటీ కాబట్టి త్వరగానే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టుగా చెప్పారు మన ఇంటికి. అదనమాట అప్డేట్ అబౌట్ అవర్ రెంట్ హౌస్. చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. కొత్త లైఫ్లో ఒక కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఒక వైపు కొంచెం ఎక్సైటెడ్గా ఉంది, ఒక వైపు కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకంటే డోంట్ నో మనం తీసుకున్న డెసిషన్ కరెక్టేనా రాంగా ఇవన్నీ కూడా ఏం తెలియదు. మా వారి పరంగా చూసుకుంటే హీ ఈజ్ వెరీ హ్యాపీ, బికాజ్ ఎవ్రీడే ట్రావెల్ చేయాలంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్ అండి. నేను ఈ మామూలుగా ఈ 4 కొంచెం ఈ కొన్నిసార్లు ఈ రెంట్ హౌస్ కోసం తిరిగితేనే ఇక్కడున్న ప్రాణం ఇక్కడికి వచ్చింది కాల్లోకి. చాలా ట్రాఫిక్లో హారబుల్ ఉంది సిచ్యుయేషన్. సో పాపం ఆయన ట్రావెలింగ్ హసల్ నుంచి కాస్త తప్పిద్దామని, సరే ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్నది కరెక్టే అని మనం ఫిక్స్ అయ్యామనుకోండి, అన్నీ కూడా మంచిగానే అవుతాయి. సో వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ గుడ్ ఫర్ అస్. సో మాకు మంచిది, మాకు మంచి జరగబోతుంది, మేము తీసుకునే డెసిషన్ మంచిదే. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ ఇట్. లైఫ్లో ఒక కొత్త ఫేజ్లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఫ్రమ్ ఓన్ హౌస్ టు రెంట్ హౌస్. అందరూ రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి వెళ్తారు, మేము ఓన్ హౌస్ నుంచి రెంట్ హౌస్కి వెళ్తున్నాం అనమాట. సో అది అప్డేట్.
సో చూద్దాం ఏది డిసైడ్ చేసి ఏమి వెళ్ళాలి ఇదంతా. ఆల్మోస్ట్ ఇదంతా ఒక 1 monthలో అయిపోవాలన్నమాట, ఈ మంత్లో. చూద్దాం ఈ మంత్లోనే అన్నీ అయిపోతాయా అంతా అనుకున్నట్టుగా. ఇవన్నీ చూసి మీకు కూడా అప్డేట్ చేస్తుంటాను వీడియోస్లో, మీరు కూడా చూస్తుంటారు కాబట్టి. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.